కదిరి నియోజకవర్గ గౌరవ శాసనసభ్యులు శ్రీ వెంకట అర్జీదారులతో శాసనసభ్యుల వారికి నమస్కారము. అలానే ఇక్కడ విచ్చేసిన ప్రజాప్రతినిధులకి, నాయకులకు, మండలాధికారులకు, ముఖ్యంగా ప్రజలకు, పత్రికా విలేకరులకు ఇది అవసరమా? ఇది పనులు చేసుకొని పోదాం. పబ్లిక్ దగ్గర తీసుకొని మాట్లాడే వరకు మేము కూర్చుంటాం. తోసుకోవద్దండి. ఫస్ట్ ఫ్రంట్ లైన్ రండి, తర్వాత రెండవ లైన్ అలా రండి. సత్యనది వేపమానిపేట పీడీ గారికి ఒక లెటర్. అది ఫ్యాక్ట్ ఉంటే మీరు అప్లోడ్ చేసేసేయండి. వాళ్ళ తరపున వాళ్ళకి తెలీదు. పక్క నియోజకవర్గంలో ఉన్న ముఖం చాటేసుకుని తిరిగినటువంటి పరిస్థితులు లేవు. మీకే ఇంకా బాగా అర్థం కాల. ముక్కు కింద కరెక్ట్గా ఉన్నారు పులివెందుల. ఆ ముక్కు కింద ఉండే నియోజకవర్గంలో ముఖ్యమంత్రి అయినాడు. ఆ ముఖ్యమంత్రి 3 సార్లు అయినారు. ఒకసారి కాదు. మీ ముక్కు కింద ఉండేటువంటి నియోజకవర్గంలో ఉండేవాళ్ళు. రాజశేఖర రెడ్డి 1.0, రాజశేఖర రెడ్డి 2.0, జగన్మోహన్ రెడ్డి 1.0. ఇంకా 2.0 అంటున్నాడు కానీ ఆయనకు రాదు. వాటికి ఆయన ఆ 3 సార్లలో మీరు ఆ రోడ్డు పరిస్థితి చూస్తే వాళ్ళ కడప బార్డర్ వరకు ఒక రకంగా ఉండింది, మన నియోజకవర్గంలో ఒక రకంగా ఉండింది. ఇది వాస్తవమా కాదా? మీరు ఎప్పుడన్నా గమనించుకున్నారా లేదా? ఎర్రికి పెట్టుకొని మా రాజశేఖరుడి పక్కలో ఉన్నాడని చెప్పేసి మా వాళ్ళంతా పోయి ఓట్లు వేస్తారు. ఇక్కడ మన పట్ల ఉండేది అది. నిన్ననే చెప్పిన, గొడ్డలు కొనుక్కునే వాడుకున్నాడు మనల్ని. మనకు మంచి చేసి ఆ రోడ్డు పక్కనే ఉండి రోడ్డు వెడల్పు చేసుకునేకి ఆయన నియోజకవర్గం వరకు ముఖ్యమంత్రిగా, ఎమ్మెల్యే కాదు ఆయన, ఇప్పుడు ఎమ్మెల్యే. ఆ రోజున ముఖ్యమంత్రిగా ఉండి కూడా కడప జిల్లా బార్డర్ వరకే డబల్ రోడ్డు వేసుకున్నాడు. కదిరి బార్డర్ స్టార్ట్ అయిపోతానే గుంతల రోడ్డు. ఇవన్నీ వాస్తవాలు నేను మాట్లాడుతాండి. ఇది ఇంత వివక్ష చూపించినారు పక్కలో ఉండి కూడా. మన పట్ల వాళ్ళకు నిరాదరణే ఉంది. మనకు చేసిన మంచి ఏం లేదు. కాలువ ఈ మెయిన్ బ్రాంచ్ కెనాల్ దువ్వి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇదే కాలువలు దువ్వినాం మనం. ఆ కాలువలకి మళ్ళీ ₹1 ఆయన ఖర్చు పెట్టి 5 సంవత్సరాల్లో పెట్టినాడా? గంప మన్నేమన్నా ఎత్తినాడా? మరి నీళ్ళు ఎందుకు ఇలా? పోనీ మనం వచ్చిన 18 నెలల్లో దానికేమన్నా మళ్ళీ మనం మరమ్మతులు చేయలే. కొంచెం క్లీన్ చేయించిన చెట్లు పెరిగింటే, అంతకుమించి వేరే మరమ్మతులు చేయలే. అదే కాలువల్లోనే చెరువులు నింపగలిగినాం మీ మండలంలో. మరి మనకు ఉన్నటువంటి ఆలోచన, చిత్తశుద్ధి గత పాలకులకు ఎందుకు లేదో మీరు ఒకసారి ఆలోచన చేసుకోమంటాండ. ప్రజలు కూడా అర్థం చేసుకోమంటాండ. వచ్చే రోజుల్లో కూడా మీరు ఆలోచన చేసుకోవాల్సింది ఇదే. మీకోసము, ప్రతి వర్గం కోసము, రైతుల కోసం కావచ్చు, పిల్లల కోసం కావచ్చు, తల్లుల కోసం కావచ్చు, విద్యార్థుల కోసం కావచ్చు, ఆలోచన చేసేటువంటి ప్రభుత్వం ఏది? మంచి చేసేటువంటి ప్రభుత్వం ఏది? నిరంతరం మీ సమస్యల పరిష్కారానికి వేదికలు ఏర్పాటు చేసుకొని మరి మీ దగ్గరకు వస్తున్నటువంటి ప్రజాప్రతినిధులు, ప్రజాప్రభుత్వం ఏది? మిమ్మల్ని వాడుకొని వదిలేసి ఓటర్లుగా మాత్రమే, ప్రజలుగా కాకుండా ఓటర్లుగా మాత్రమే చూసేటువంటి ఆలోచన విధానం ఉన్నటువంటి పార్టీలు ఏది, నాయకులు ఎవరో సుస్పష్టంగా అర్థం చేసుకోమని చెప్పేసి వేదిక మీద నుంచి కోరుతూ ఉంటాను.